కోటప్పకొండలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అధికారులు జ్వాల తోరణం ఏర్పాటు చేశారు. చీరాల నర్సరావుపేట ఎమ్మెల్యేలు మాలకొండయ్య, చెదలవాడ అరవింద బాబు హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఏర్పాటు చేసిన గణపతి పూజలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మొదట ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులకి హారతులిచ్చి జ్వాల తోరణం కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ కోటప్పకొండలో జ్వాల తోరణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. చీరాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు లింగోద్భవం రోజు త్రికోటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుని వెళ్లాను. మళ్లీ ఈ రోజు రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కోటప్పకొండ జ్వాల తోరణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య రావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు నదులలో కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు. కోటప్పకొండలో జమీందార్ ఆధ్వర్యంలో జ్వాల తోరణాన్ని వెలిగించడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షల మంది భక్తులు కోటప్పకొండకు రావటం విశేషమని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోటప్పకొండలో మహాశివరాత్రి పండుగ చాలా గొప్పగా చేశామని అన్నారు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ కోటప్పకొండ పైన వాళ్ళందరూ కూడా మరి మన ధర్మకర్త జమీందార్ రావు బహదూర్ గారు, కొండలరావు గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా మాలకొండయ్య చీరాల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మరి కపిల విజయ్ కుమార్ గారు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్ప విశేషం. ఒక ప్రత్యేకమైన రోజు కార్తీక పౌర్ణమి. మరి ఇవాళ కొన్ని కోట్ల మంది భక్తులు ఇవాళ ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా మరి నదుల్లో మరి కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు. మరి ఇటువంటి గొప్ప విశేషాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటువంటి కార్యక్రమాల్లో కోటప్పకొండ మీద మరి జమీందార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా భక్తుల ఆధ్వర్యంలో మరి వాళ్ళ జ్వాలా తోరణం అన్న దాన్ని మరి వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు రావడం జరిగింది. ఒక కార్తీక పౌర్ణమి రోజు ఇవాళ దాదాపు 1,00,000 మంది భక్తులు రావడం జరుగుతుంది. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా కులాలు మతాల రాజకీయాలకు అతీతంగా భక్తులందరూ కూడా చాలా మరి వేల మంది రావడం జరుగుతుంది. కోటప్పకొండ ట్రస్టీ గారు, కొండలరావు గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అశేషమైనటువంటి భక్త జనాలకు మొత్తానికి ముందుగా చీరాల నియోజకవర్గం నుంచి నా ప్రణామాలు. ఈ రోజున జ్వాలా తోరణం అనేటువంటి కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం, అర్చక స్వాములందరూ కూడా చాలా చక్కటి ప్రోగ్రామాన్ని చేయడం, అలాగే భక్తజనం అందరి మధ్యలో ఈరోజు నేను, నర్సరావుపేట ఎమ్మెల్యే గారు, మరి అలాగే వారి బృందం, మాకు సంబంధించినటువంటి మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా అర్చక స్వాములు పూర్తి చేశారు. గతంలో కూడా లింగోద్భవం టైంలో నేను అప్పటికి ఇంకా ఎలక్షన్ రాకముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామివారి కృపా కటాక్షాలు తీసుకొని ఈరోజు కూడా నా చీరాల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా, సుఖంగా ఉండాలని, సర్వ మానవాళి అంతా కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జ్వాలా తోరణం కార్యక్రమానికి నేను రావడం జరిగింది. కూటమి ప్రభుత్వ నాయకులకు, మరి ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నా సహచర ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు, 50 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, మరి ముఖ్యంగా చీరాల ప్రజానికి పౌర్ణమి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.